రాయచోటి ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా రాయచోటి పట్టణంలో 23 కోట్ల రూపాయల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ డిఈ రాజగోపాల్ రెడ్డితో కలిసి బేపారి మహమ్మద్ ఖాన్ పరిశీలించారు. అనంతరం వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన 40 లక్షల నిధులతో పాటు ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్, ల్యాబ్, రిసెప్షన్లను పరిశీలించి అదనంగా నిర్మిస్తున్న ఐపీహెచ్ ల్యాబ్ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఇది ఒక్కొక్క వర్క్ అయిపోయింది లాస్ట్ లేబర్ పోతారు వాళ్ళేమో మేము నైట్ ఏమో అది మేజర్ అడ్డీలు వచ్చేసి లేబర్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా లోపల ప్రొటెక్టెడ్గా ఉంటుంది. విషయం ఉండవు కిందనే ఇంకా ఉన్నారు సార్ ప్రజల్లో కూడా అది ఏం దర్శనం పద్ధతి కదా మనం పలకలేదు చూసి ఇన్స్ట్రక్షన్ బెదిరిపోతారు ఉండాల్సింది అన్ని చోట్ల 160 కేజీ మనకి వాళ్ళకే కొంచెం బాగా కూడా అంతా బయట దొరకదు. మనకు దీనికి తగ్గట్టు దానికి ఉన్నది సార్ బర్త్డే ఎందుకంటే అది బాగుంటుంది.